ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 502వ భాగము 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగం. నిన్నటి ఎపిసోడ్లో స్వామి సాత్విక జ్ఞానాన్ని గురించి చెప్పారు. అంటే సకల రూపాలలో ఉన్నటువంటి ఒకే ఒక తత్వాన్ని, రూపాలు ఎన్నున్నా అందులో ఉన్నటువంటి తత్వం ఒకటే అన్న దృష్టితో చూసేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానం సాత్విక జ్ఞానం అని చెప్పడం జరిగింది. ఈరోజు రాజసిక జ్ఞానాన్ని గురించి మనకి చెప్పబోతున్నారు స్వామి. సకల రూపాలలో వేరువేరుగా చూచేది, సకల రూపాలను వేరువేరుగా చూచేది రాజస జ్ఞానం అంటున్నారు స్వామి 21వ శ్లోకంలో అన్నమాట. ఏమంటున్నారు స్వామి? పృథక్వేనతు యజ్ఞానం నానాభావాన్ పృథిక్తాన్ వేత్తి సర్వేషు భూతేషు తజ్ఞానం విద్ధి రాజసం అంటున్నారు స్వామి. ఏ జ్ఞానం చేతనైతే సమస్త భూతాల యందు ఉన్నటువంటి పరమాత్మను వేరువేరుగా, అంటే ఒక్కొక్క భూతంలో ఒక్కొక్క ఆత్మగా, రూపంగా, అంటే సమస్త భూతాలను వేరువేరు రూపాలుగా భావిస్తున్నాడో ఆ జ్ఞానాన్ని రాజసిక జ్ఞానం అంటారు. మనం అటువంటి జ్ఞానం రాజసిక జ్ఞానం అని చెప్పబడినామని అంటున్నాడు స్వామి. ఓ కుంతి కుమారా, శరీరాలు భిన్న భిన్నాలుగా ఉన్నట్లు, అంటే శరీరాలంటే కనిపించేటువంటి అన్ని భూతాలన్నమాట. అది ఇక్కడ శరీరాలు అంటే శరీరే అయితే శరీరం నశించిపోయేది, పుట్టుక చావు ఉన్నటువంటి అన్ని జీవుల యొక్క శరీరాల్లో కూడాను భిన్న భిన్నాలుగా ఉన్నట్లుగా, వేరుగా ఉన్నట్టుగా, ఎలాగైతే శరీరాలు వేరుగా ఉన్నాయో అలాగే ఆత్మ కూడా ఈ చరాచర భూతాలలో భిన్నంగా వేరుగా, ఆత్మ కూడా వేరుగా ఉందని తెలుసుకునేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది రాజసిక జ్ఞానం. అటువంటి భావనే రాజసిక జ్ఞానం అనబడుతుంది. ఇప్పుడు సాత్విక జ్ఞానం సంఘటనం చేస్తుంది. సాత్విక జ్ఞానం అన్ని భిన్నమైనటువంటి భూతాలలో ఉన్నది ఏకమైనటువంటి తత్వము అని సంఘటితం చేస్తుంది. అది అంతా కూడా కలుపుతుంది అనమాట. అక్కడ ఈ రాజసిక జ్ఞానం ఏం చేస్తుంది? విడివిడిగా విఘటనం చేస్తుంది అనమాట. ఒక్కొక్క భూతం వేరు అనేటువంటి ఆ వేరు భావాన్ని చూపుతుంది రాజసిక జ్ఞానం అనమాట. సాత్విక జ్ఞానానికి అభేదం ముఖ్యం అనమాట. భేదం లేకుండా ఉండడం ముఖ్యమైతే ఇక్కడ రాజసిక జ్ఞానానికి భేదము ముఖ్యం అన్నమాట. కాబట్టి ఇంత మనకు అర్థం కావాల్సింది ఏంటంటే భేద జ్ఞానమే రాజస జ్ఞానము, భేద దృష్టే రాజస జ్ఞానము అని మనకి అర్థం కావాలన్నమాట. మామూలుగా ఈ భేద జ్ఞానాన్ని 5 రకాలుగా చెప్తుంటారు వేదాంతులు. ఈ భేద 5 రకాలైనటువంటి భేదాలను మనకి వేదాంతం చెప్తూ ఉంటుంది. అవేవయ్యా అంటే జీవేశ్వర భేదం, జీవుడికి ఈశ్వరుడికి ఉన్న భేదం. ఏమిటి జీవుడికి ఈశ్వరుడికి ఉన్న భేదం? ఉపాధి భేదం. జీవుడికి ఏమో అవిద్య ఉపాధిగా ఉంటుంది, ఈశ్వరుడికి మాయ ఉపాధిగా చేసుకున్నవాడు ఈశ్వరుడు అనమాట. శుద్ధసత్వం మాయను ఉపాధిగా చేసుకున్నవాడు ఈశ్వరుడైతే అవిద్యను ఉపాధిగా చేసుకున్నవాడు జీవుడు. ఇది జీవుడికి ఈశ్వరుడికి భేదం. అదేవిధంగా జీవ భేదం. జీవుల్లో కూడా మనుషులు, జంతువులు, పశుపక్షాదులు వేరుగా ఉంటారు. మనిషి ఉన్నట్టు పశువు ఉండదు, అది ఉన్నట్టు మేక ఉండదు. ఇలా రకరకాలుగా జీవులకి ఉన్నటువంటి భేదం అన్నమాట. 2వ భేదం. 3వది జీవ జడ భేదము. జీవులకి జడాలకి ఉన్న భేదం. జడం అంటే ఏంది? అంతఃకరణ లేనివి జడాలన్నమాట. అంతఃకరణం ఉన్నవి జీవులు. చైతన్యం అన్నిట్లో ఉంటుంది, కానీ అంతఃకరణం ఉందా లేదా అన్న దాన్ని బట్టి జీవులు జడాలు అని చెప్తాం అన్నమాట. జీవులకి జడాలకి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ కనపడుతుంది గోడ, ఆ స్తంభము, ఇదన్నీ కూడాను జడాలన్నమాట. నాకు ఆ గోడకే ఉన్న భేదం ఏంటంటే జీవ జడ భేదం అన్నమాట.
ఇకపోతే నాలుగవది జడ భేదము. జడానికి ఇప్పుడు అదో గోడ ఒకటి ఉంది, ఇంకొక స్తంభం ఉంది. ఆ గోడకి స్తంభానికి తేడా ఉందన్నమాట. జడ భేదం అనమాట, జడాల మధ్య భేదం. ఇక లాస్ట్ ఐదవది వచ్చి ఈశ్వర జడ భేదం. ఈశ్వరునికి జడాలకి ఉన్నటువంటి భేదం అనమాట. ఈ భేదాలన్నీ కూడాను ప్రకరణ గ్రంథాల్లో చక్కగా మనం వీటి వివరణ అంతా కూడా చూడొచ్చు అనమాట. సో కాబట్టి ఇంత మనం ఏం తెలుసుకుంటున్నామంటే భేదం అనేది బంధానికి కారణమవుతుంది, అభేదం అనేది ముక్తికి కారణము. భేదము బంధానికి, అభేదము ముక్తికి కారణాలు అవుతాయి. ఇప్పుడు చూడండి, టైలర్ దగ్గర 2 పరికరాలు ఉంటాయి. ఒకటేమో సూది, ఇంకోటేమో కత్తెర. కత్తెర ఏం చేస్తుంది? కట్ చేస్తూ పోతుంది భేదాన్ని. ఇది రాజస దృష్టి. సూది ఏం చేస్తుంది? కలుపుకుంటూ పోతుంది అనమాట. చూడండి, కాబట్టి ఆ భేదం వచ్చి ఆ బంధం అయితే, అభేదం వచ్చి ముక్తి. అందుకనే సూది వాడు కుట్టి ఇట్లా చెవులో టోపీలో పుచ్చుకుంటాడు. కత్తెని కట్ చేసి పైన పెట్టుకోడు, కింద పక్కన కాళ్ళ కింద పెట్టాడు. అభేద దృష్టి ఎప్పుడు నీచమైనటువంటిది అనమాట. కాబట్టి స్వామి ఏం చెప్తున్నారు ఇక్కడ అంటే, ప్రపంచంలో గల ప్రాణులన్నీ కూడా వీడు వేరు, వాడు వేరు, జంతువులు వేరు, వృక్షాలు వేరు, పక్షులు వేరు అంటూ ఈ ప్రకారంగా అనేకత్వాన్ని చూడడం ముందు చూశారు. ఇది ఉత్తమ జ్ఞానం కాదు అంటున్నారు అనమాట. అన్ని జీవుల్లోనూ జీవాత్మ ఒకటి కాదని, జీవులు వేరువేరు రూపంలో ఎలా ఉన్నాయో అలాగే లోపల ఉన్న ఆత్మ కూడా, జీవాత్మలు కూడా వేరుగా ఉన్నాయని, సాత్విక జ్ఞానంలో చెప్పినట్టు ఒకటి కాదు అని ఏ జ్ఞానం అయితే భావిస్తూ ఉంటుందో అది రాజస జ్ఞానం కిందకి వస్తుందన్నమాట. ఇటువంటి రాజసిక జ్ఞానం గలవాళ్ళు వ్యక్తిని చూసినప్పుడు వాళ్ళు అతనిలో గుణాలను చూస్తారే కానీ ఆత్మను చూడరు. కాబట్టే వ్యక్తులలో వీళ్ళు భిన్నత్వాన్ని చూస్తారనమాట. అట్టి భిన్న దృష్టి తొలగించుకోవాలి. అటువంటి భిన్నమైనటువంటి దృష్టిని తొలగించుకొని ఈ కనిపించే భిన్నమైనటువంటి శరీరాలన్నింటిలోనూ, జడ చేతనాలన్నింటిలోనూ ఉన్నటువంటి ఏకరూపంగా వ్యాపించినటువంటి ఏకమైనటువంటి తత్వాన్ని చూసేటువంటి అద్వైత దృష్టిని, సమదృష్టిని అలవర్చుకోవాలని స్వామి ఇక్కడ మనకు బోధిస్తున్నారు ఈ 21వ శ్లోకంలో. రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మేము ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వం శ్రీకృష్ణ.